హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ కష్టం అనుకోకండి, చాలా సింపుల్. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బౌల్లో 1/2 లీటర్ వాటర్ని తీసుకోండి. ఇందులో టీ స్పూన్ సాల్ట్ను వేసి పక్కనుంచండి. ఇప్పుడు రౌండ్గా ఉన్న వంకాయలని తీసుకోండి. ఇవి వెయిట్లో వచ్చి 250 గ్రామ్స్. వంకాయకి పైన తొడుమని కట్ చేసి వంకాయ పైనుంచి ఘాట్లు సగానికి మాత్రమే పెట్టుకోండి. సహజంగా వంకాయ కింద నుంచి ఘాట్లు పెడతాం కదా, కానీ ఈ రెసిపీకి పైనుంచి ఘాట్లు పెట్టి సాల్ట్ వాటర్లోకి వేసుకోండి. ఈ రెసిపీకి కాస్త కండగల కాయలను తీసుకోండి, అలా ఉంటేనే బాగుంటాయని గుర్తుంచుకోండి. ఇలా చీరిన వీటిని వేడివేడి నూనెలో వేసి వంకాయ మెత్తబడే వరకు ఫ్రై చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వంకాయ రంగు మారాలి, లోపల గుజ్జు మెత్తబడాలి. బాగా వేగిన వంకాయని బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే నూనెలో స్ట్రైనర్ని ఉంచి గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి ఎర్రగా వేయించి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వేరొక ఫ్రై ప్యాన్లో టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ సాయిగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేగనివ్వండి లో ఫ్లేమ్ మీద. వేగిన తరువాత టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ నువ్వులు, చిన్న పిక్క చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి నువ్వులు చిటపటలాడే వరకు వేయించండి. బ్లెండర్ జార్లో వేయించిన వేరుశనగ గుళ్ళు, వేయించిన పచ్చిశనగపప్పు నువ్వుల మిశ్రమం, టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం వేసి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు వేయించిన గుత్తి వంకాయను తీసుకుని లోపల గుజ్జును సపరేట్ చేయండి. వంకాయ షేపు విరగకుండా తీయడానికి ట్రై చేయండి. ఒకవేళ విరిగినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపరేట్ చేసిన గుజ్జులో బ్లెండ్ చేసిన పొడిని వేసుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు వంకాయ లోపలికి కలుపుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేయండి. పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది.
అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే స్టఫ్డ్ గుత్తి వంకాయ తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.